హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ రూపాయి. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేయించిపోతున్నాను. ముందుగా చెక్క, లవంగాయలు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేయించుకోవాలండి. 3 స్పూన్స్ అంతా చెక్క, లవంగాయలు కొద్ది వేసుకోవాలి. 4 లవంగాయలు అట్లా వేసుకోవాలి. అవి వేయించుకొని పక్కకు పెట్టుకున్నానండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 3 ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసి కట్ చేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ అండి. కొద్దిగా మగ్గడం కోసం సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గబెడదాము. చూడండి, మూత తీసి తర్వాత ఈ కలర్ వచ్చినాయి. ఇంకా కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువ మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి. కొంతమంది లైట్ కూడా వేయించుకుంటారు. సో నేను కొద్దిగా ఎక్కువ వేయించుకుంటున్నాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గ పెడదాం మూత పెట్టి. చూడండి, మూత తీసి చూడండి, ఈ కలర్ వచ్చేసిందండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా వచ్చే వరకు మగ్గ పెట్టుకుంటూ ఉండాలి. చూడండి, పక్కకు తీసుకుంటున్నానండి బౌల్లో. ఇవి రోస్ట్ అయిపోయినాయి. కొద్దిగా నువ్వులు కూడా వేస్తున్నానండి. ముందుగా నేను ధనియాలు, చెక్క, లవంగాలు మాత్రం వేయించుకున్నాను. నువ్వులు అని చెప్పాను కదా, నువ్వులు ఒక 3 స్పూన్లు సపరేట్గా వేయించుతున్నాను. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. నువ్వులు మాడిపోకుండా చూసుకొని. చూడండి, నువ్వులు రోస్ట్ చేసుకున్నాను కదా, ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, లవంగాలు వీటన్నిటిలో పక్కకు పెడుతున్నాను అన్నమాట బౌల్లో. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 కిలో అన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. ఈ విధంగా పసుపు కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ అండి, చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గ పెడదాము. ఈ విధంగా టమాటాలను కలుపుకుంటూ సాఫ్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గ పెడదాము. చూడండి, ముందుగా అన్ని మసాలాలు వేయించుకున్నాను కదా, ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. చూడండి, టమాటాలు సాఫ్ట్గా అవుతున్నాయి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. టమాటాల్లోనే సాఫ్ట్ అయిపోయినాయి టమాటాలు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ 5 మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకుందాము. టమాటాలు కొద్దిగా బాగా సాఫ్ట్ అయ్యి బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎగ్ మసాలా కర్రీకి చూడండి, ఈ విధంగా మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట, సాఫ్ట్గా అవ్వాలి. అప్పుడు కర్రీ బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ బాగా సాఫ్ట్ అయ్యాక టమాటాలని రోస్ట్ చేసుకోవాలి.
కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసాను. ఫ్లేవర్ బాగుంటుందండి సాంబార్ పొడి వేస్తే. ఇక ముందుగా మసాలాలను తీసుకున్నాను, మిక్సీ పెట్టానండి. ఇదిగోండి జార్లో చేస్తున్నాను. ఇప్పుడు మరొక మిక్సీ జార్లో ఈ టమాటాలు ఉన్నాయి కదా, కొద్దిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. టమాటాలన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్లో వేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ పడతాను. చూడండి, ఆనియన్స్ కూడా పక్క పెట్టుకున్నాను కదా, అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా అదే ప్యాన్లో పక్కకు తీసిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 3 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నమాట. చూడండి ఈ విధంగా. ఒక 3 చిల్లీస్ వేసాను కట్ చేసి సన్నగా. కరివేపాకు కూడా వేసానండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు మాగబెట్టుకోవాలి. ఈ విధంగా తాలింపులో ఒక 3 స్పూన్స్ అంతా అల్లం వేసాను అన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. లేకపోతే స్మెల్ అనేది వస్తుంది అన్నమాట, కర్రీ టేస్ట్ అనేది ఉండదు. సో ఈ విధంగా అల్లాన్ని బాగా మగ్గబెట్టుకోవాలి సిమ్లో. మరి ఎక్కువ మంట పెట్టకూడదండి. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది. చూడండి, ముందుగా టమాటాలను మగ్గబెట్టాను కదా, అది మిక్సీ బట్టి వేస్తున్నానండి తాలింపులో. ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సీ బట్టి వేసుకోవాలన్నమాట. అల్లం మగ్గిన తర్వాత ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఈ ప్యూరిన్ మొత్తాన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్సీ బట్టి వేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా వచ్చింది. ఈ విధంగా కలబెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలండి ఒక 2 మినిట్స్. కారం వేస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్స్ అంత కారం వేస్తున్నాను. మీరు రుచి సరిపడా కారం, ఉప్పు 2 వేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలండి కారం వేసిన తర్వాత. మసాలా పొడి ముందుగా బట్టి పెట్టాను కదండి, మసాలా పొడి, లవంగాయలు, చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అవంతా కూడా మసాలా అంతా కూడా వేస్తున్నాను. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా వచ్చింది. మసాలా అంతా కూడా అందులో కలుపుతున్నాను అనమాట కర్రీలో. ఎగ్ మసాలా కర్రీ ఈ ప్రాసెస్లో చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ మంది చాలా ఇష్టపడతారండి ఈ ప్రాసెస్లో చేస్తే, ఎందుకంటే మసాలా అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఇది చికెన్ మసాలా లాగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చాలా ఇష్టపడతారు. ఇది బగారా అన్నంలో కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, రోటీలోకి కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది అన్నమాట. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి నేను.
మీరు రుచి సరిపడా సాల్ట్, కారం 2 వేసుకోండి. 2 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్, మీరు చూసి వేసుకోండి. ఇది బగారన్నంలో కూడా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ పోస్తున్నాను, 1/2 గ్లాస్ అని వాటర్ పోసాను. 1/2 గ్లాస్ అని వాటర్ పోసానండి. తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కావాలంటే ఇంకొద్ది వాటర్ని పోసుకోవాలండి. నేను ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసాను. అదిగోండి ఇంకో 1/2 గ్లాస్ వాటర్ పోసాను. వీడియోలో చూపించిన విధంగా మీరు రుచిని బట్టి మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ తక్కువ చూసి పోసుకోండి. అంటే మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసి పోసుకోండి అనమాట. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేశాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. పక్కన స్టవ్ మీద మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేస్తున్నాను అన్నమాట. వేసి ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఒక 6 ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. వాటిని పొట్టు తీసుకొని కొద్దిగా కాటు పెట్టుకొని చాలండి. ఈ విధంగా కొద్దిగా కాటు పెట్టుకొని ఈ విధంగా 2 సైడ్స్ కాటు పెట్టుకొని ఎగ్స్ని వేయించుకోవాలి. అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీలో కొద్దిగా కారం, ఉప్పు, పసుపులో కొద్దిగా మగ్గితే ఎగ్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ అట్లా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఆయిల్ ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వచ్చింది అనమాట. ఈ విధంగా చేస్తే ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ మొత్తాన్ని కూడా ఉన్న 6 ఎగ్స్ వేసాను కదా, ఈ 6 ఎగ్స్ కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇది బగారన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీ. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి అన్నిటిని కూడా. కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు చూడండి. ఎగ్స్ ఏ కలర్లో వచ్చినాయో ఈ విధంగా కొద్దిగా లైట్గా ఎప్పుడైనా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్లో వేయించుకోవాలి. చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూసి నా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మరో స్టవ్ పైన గ్రేవీ మగ్గబెడుతున్నాను కదండి, అది ఉడుకుతుంది కదా. ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా అందులో వేయాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఈ విధంగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఆ ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూస్తే నా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఈ విధంగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఆ ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూస్తే నా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. సో ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రుచి సరిపడా సాల్ట్, కారం 2 వేసుకోండి. మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకొని చూసుకోండి. సరిపోలేదని 1 స్పూన్ సాల్ట్ వేసాను నేను. ఎగ్ మసాలా కర్రీ అండి, చాలా బాగా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి.
మొదటిసారి నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, మొత్తం ఆయిల్ మొత్తం కూడా పైకి ఈ విధంగా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. కొత్తిమీర వేస్తున్నానండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది ఎగ్ మసాలా కర్రీ. ఈ విధంగా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో చేస్తే. ఎగ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. అంత ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ.